ఉదయకాల ప్రార్థన. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్దానము, నా సన్నిధిని కన్నీరు విడిచితివి గనుక నీ మనవిని నేను ఆలకించి తిని. దినవృత్తాంతములు 2వ గ్రంథము 34వ అధ్యాయము 27వ వచనము. ఈ యొక్క వాక్య భాగము ద్వారా దేవుడు ఈ దినమున నీతో ప్రత్యేకముగా మాట్లాడుతూ ఉన్నాడు. నీ యొక్క ప్రార్థన దేవుడు విని ఉన్నాడు. ఎటువంటి ప్రార్థన దేవుడు వింటాడు? నీవు కన్నీటితో చేసినటువంటి ప్రార్థన దేవుడు వింటాడు. ఎందుకంటే మామూలుగా నీవు ప్రార్థించే దానికన్నా నీవు కన్నీటితో దేవుణ్ణి అడిగి గోజాడినప్పుడు నీవు చేసేటువంటి ప్రార్థన దేవుడు వింటాడు. నీవు చేసినటువంటి ప్రార్థన నీ పిల్లలకు కావలి ఉంటుంది, నీ ప్రయాణంలో తోడుగా ఉంటుంది. నీవు చేసే ప్రతి ఒక్క పనిలో దేవుని యొక్క హస్తము నీకు వచ్చి నిన్ను ఆశీర్వదించేలా చేస్తుంది. నీ యొక్క ప్రార్థన నీ ఇంటికి మొత్తానికి అపవాది ఎటువంటి శక్తిని విసిరినా సరే ఆ యొక్క శోధన నుంచి జయం పొందుకోవడానికి నువ్వు చేసే ప్రార్థన నీ ఇంటిని కాపాడుతుంది. నీ ఇంటిని చుట్టూ కావలి ఉంటుంది, నీ హృదయానికి కావలి ఉంటుంది. ప్రతి ఒక్క విషయంలో ప్రార్థన నీ స్థితిగతులను మార్చేస్తుంది. ఎందుకంటే ప్రార్థనలో అంత శక్తి ఉంది. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడమే. నీకు ఇష్టమైన వ్యక్తితో నువ్వు ఏ విధంగా అయితే మాట్లాడుతూ ఉంటావో, ఎంత క్లోజ్గా మూవ్ అవుతూ మాట్లాడుతూ ఉంటావో, అదే విధముగా నీ దేవుడు నీ పక్కనే ఉన్నాడని నీవు భావించి నువ్వు నమ్మి ప్రతి ఒక్క విషయంలో మీ అందరితో ఎలాగైతే నువ్వు మాట్లాడతావో దేవునితో అదే విధంగా మాట్లాడుతూ ప్రార్థన చేసి చూడు. నీకు బాధ కలిగినప్పుడు నీ స్నేహితుని వద్ద నువ్వు ఏ విధంగా ఏడుస్తావో, ఎక్కి ఏడుస్తావు కదా, కన్నీరు కార్చి ఏడుస్తావో, ఆ విధముగా నీకున్న బాధలంతటినీ నీ స్నేహితుని వద్ద పెట్టినప్పుడు నీ బాధ పోతుందో లేదో నాకు తెలియదు, కానీ నువ్వు చేసేటువంటి మనవి ప్రార్థన దేవుని యొద్ద పెట్టి చూడు. కన్నీరు కారుస్తూ దేవుణ్ణి అడిగి చూడు. నీ బాధనంతటిని స్థుతులుగా మార్చి ఆయనకి అర్పించి చూడు. నీవు కన్నీరు కార్చి అడిగావు కాబట్టి దేవుడు ఈ దినమున నీ యొక్క మనవులన్నీ ఆలకించి అవన్నీ నీకు దయచేసి దీవించునుగాక. ఆమేన్. ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాము దేవా. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, జీవాధిపతి మీకు స్తోత్రము తండ్రి. పరిశుద్ధుడు 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 అని నిత్యము సకల దూతల చేత కొనియాడబడుచున్న యేసయ్య, మీ బంగారు పాదములకు వందనములు చెల్లిస్తున్నాము తండ్రి. ఇచ్చినటువంటి వాగ్దానమును బట్టి మీకు వందనములు దేవా. ప్రతి ఒక్క ప్రార్థన మనవిని మీరు విని ఆలకించినందుకై, ఆ వినిన్నటువంటి ప్రార్థన వారి జీవితాలలో నెరవేరుస్తున్నందుకై మీకు స్తోత్రము తండ్రి. నేను ఈ దినమంతా మీ కాపుదల కింద భద్రం చేయండి దేవా. నేను కుటుంబాలకు కావలిగా మీరు నిలబడమని వేడుకుంటున్నాం తండ్రి. మీ యొక్క హస్తముతో ఆదుకోనమని వేడుకుంటున్నాం దేవా. ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించండి. నేను నమ్మదులేని కుటుంబాలకు శాంతిని, సమాధానమును, ఐక్యతను దయచేయండి దేవా. కోర్టు కేసుల నుంచి విడుదల కలిగించండి. వివాహాలు జరిగించండి దేవా. ప్రాధేయపడుతున్నాము తండ్రి, జరిగించవా నాయన. బిడ్డలు లేని వారి గర్భాలను తెరవండి తండ్రి. సహాయం చేయండి నాయన. మీ కృపలో భద్రం చేసి వాడుకోమని వేడుకుంటున్నాం తండ్రి. పరీక్షలకు వెళ్తున్న బిడ్డలకు మంచి జ్ఞానం దయచేయండి తండ్రి. పరీక్షల్లో మంచి విజయాన్ని వారు చేరుకునేలాగా సహాయం చేయండి తండ్రి. బలహీనలకు బలం చేకూర్చండి. రోగుల మీరు ముట్టండి, స్వస్థపరచవా యేసయ్య. సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఎంతో మంది ఎన్నో కుటుంబాలలో నాయన ఎన్నో సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉంటుండగా ఈ దినమున వారు ఎన్నో సంవత్సరాలుగా వారు నీకు మనవి చేస్తున్నటువంటి ప్రార్థన ఈ దినమున నీవు వినబోతున్నందుకై, విని ఉన్నందుకై నైనా ఆ యొక్క ప్రార్థన ద్వారా వారి జీవితాల్లో గొప్ప కార్యాలు మీరు జరిగిస్తున్నందుకై మీకు వందనములు చెల్లిస్తున్నాము తండ్రి. పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకుంటున్న వారికి మీరు ఇచ్చినటువంటి నూతన దయాకిరీటాన్ని బట్టి మీకు వందనములు చెల్లిస్తున్నాము స్వామి. సహాయం చేయండి తండ్రి. మీ కృపలో భద్రం చేసి వాడుకోమని వేడుకుంటున్నాం. ఈ యొక్క ఉదయకాల దీవెనలు ప్రతి ఒక్కరిపైన కుమ్మరించమని వేడుకుంటున్నాం. ఈ యొక్క ప్రార్థనలో ఎంతమంది ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నారో అధికమైన రెట్టింపు మేలులు, ఆశీర్వాదాలతో మీరు నింపి ఉన్నందుకై, వారి మనవిని ఆలకించి ఉన్నందుకై, వారి కన్నీటిని తుడిచినందుకై, వారికి సంతోష వస్త్రాన్ని మీరు దయచేసినందుకై మీకు వందనములు చెల్లించుకుంటూ
యేసు నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థించండి, విశ్వాసం ఉంచండి, మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.